మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు రీసెంట్ గా ఒక సంచలనమైన ప్రకటన చేశారు. అదేంటంటే సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలబ్రిటీల మీద విచ్చలవిడిగా మీమ్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా హాస్యభరితంగా ఉంటే పర్వాలేదు, కానీ కొంచెం హద్దు దాటి అసభ్య పదజాలాలు వాడుతూ విచ్చలవిడిగా రెచ్చిపోతూ వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. మరీ ముఖ్యంగా ఈ ట్రోల్స్ అనేవి మంచు ఫ్యామిలీ మీద రావడమే ఇక్కడ గమనార్హం. మీ అందరూ చూసే ఉంటారు. వాళ్ళ నుంచి ఏదైనా ఒక ప్రొడక్ట్ లేదా ఒక కామెంట్ లేదా ఒక చిన్న పోస్టర్ ఏదైనా వచ్చిందంటే సోషల్ మీడియాలో ఆ వెంటనే ట్రోలర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ట్రోల్స్ పని మీద కూర్చుంటారు. అంతేకాదు వాళ్ళని కించపరిచే విధంగా ట్రోల్స్ చేస్తుంటారు. ఇలా ఈ ట్రోల్స్ అందరికీ దెమ్మ తిరిగిపోయేలా మంచు విష్ణు ఒక సంచలనం తీస్తున్నాడు. ఎవరైతే ఈ విధంగా అసభ్య పదజాలంలో ట్రోలింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క సోషల్ మీడియా పేజెస్ ని నేను సంపూర్ణంగా నిరోధిస్తాను, మీ అంతట మీరే వదిలిపెట్టండి, లేదా వాటి మీద నేనే చర్యలు తీసుకొని డిలీట్ చేపిస్తాను అంటూ ఒక ప్రకటన చేశాడు. అంతేకాదు ఆ ప్రకటనకి 48 గంటల సమయం కూడా ఇచ్చాడు. అయినా సరే కొంతమంది ట్రోలర్స్ ఏముందిలే అని చెప్పి దాన్ని కూడా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. మరి మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఊరుకుంటాడా? చెప్పినంత పని చేశాడు. 5 యూట్యూబ్ ఛానల్స్ ని రిమూవ్ చేసి పడేశాడు. అంతేకాదు వాళ్ళ మీద కేసులు కూడా పెట్టబోతున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు కూడా సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో ఎవరినైనా ట్రోల్ చేసే ముందు ఇక నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ దగ్గర నుంచి కఠినమైనటువంటి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే బ్రహ్మానందం గారికి సంబంధించినటువంటి చాలా రకాల మీమ్స్ మీరందరూ వాడుకుంటూ ఉంటారు. వాటిని బ్రహ్మానందం గారు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఆయన కూడా మంచు విష్ణుని కంప్లైంట్ చేశాడంట. నా వీడియోల్ని కట్ చేసి పొలిటికల్ పార్టీ వాళ్ళు వాడుకుంటున్నారు, అంతేకాదు మంచి విషయానికి వాడుకుంటే పర్వాలేదు కానీ అసభ్యకరంగా వాడుకుంటున్నారు, అది నాకు నచ్చట్లేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి సాక్షాత్తు బ్రహ్మానందం గారు కూడా కోరారంట. ఎందుకు ఈయన గురించి చెప్తున్నాం అంటే ఈయనకి సంబంధించిన ట్రోల్స్ మీమ్స్ సోషల్ మీడియాలో ఎక్కువ వస్తుంటాయి. అది మన తెలుగు సోషల్ మీడియాలో ఎక్కువ వస్తూ ఉంటాయి. అందుకని బ్రహ్మానందం గారు చెప్పారని కూడా ఈయన సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టారు. మరి డిలీట్ చేసినటువంటి 5 యూట్యూబ్ ఛానల్స్ ఏంటో ఒకసారి చూద్దామా? జస్ట్ వాచ్ బీబీసీ, ట్రోల్స్ రాజా, బాచిన లలిత్, హైదరాబాద్ కుర్రాడు, XYZ ఎడిట్ 007, ఈ 5 సోషల్ మీడియా పేజెస్ ని మంచు విష్ణు డిలీట్ చేయించడం జరిగింది. అంతేకాదు వీళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోబోతున్నారు. మరి మంచు విష్ణు నెక్స్ట్ యాక్షన్ తీసుకోబోయే లిస్ట్ లో మీరేమైనా ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. మీ యూట్యూబ్ ఛానల్స్ లేదా ఫేస్బుక్ లేదా ఇతర సోషల్ మీడియా పేజెస్ లో మీరు గనక పెట్టినటువంటి ట్రోల్స్ మీమ్స్ ఇమ్మీడియట్ గా డిలీట్ చేసుకొని మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అంతేకాదు మన తెలుగు సినిమా ఇండస్ట్రీని మనమే కించపరచుకుంటే మనకేమొస్తుంది? అలా అని చెప్పి వేరే వాళ్ళని కించపరచడం కాదు. వాళ్ళు ఎంతో కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం సినిమాలు తీస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కుదిరితే నచ్చితే నచ్చిందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అంతేగాని ఇలా పైశాచిక ఆనందంతో వాళ్ళని అసభ్యకరంగా ట్రోల్ చేయడం ఏంటి? అది నాకు తెలిసినంత వరకు చాలా తప్పు. కాబట్టి ఈ విషయాన్ని మీరు కూడా పరిగణలో తీసుకొని జాగ్రత్తగా ఉంటారని నేనైతే అభిప్రాయపడుతున్నాను. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.